హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, తాజాగా గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కానీ మళ్ళీ తాజాగా ఒక అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర కేబినెట్లోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఆయనకి ఒక కీలకమైన పదవి అనేది, అంటే కేంద్ర మంత్రి పదవి అనేది ఇవ్వబోతున్నారు. ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలోకి నాగబాబు గారు చోటు దక్కించుకోవడంతో ఈయన కేంద్రంలోకి వెళ్ళడం జరుగుతుందని చెప్పి కొంత పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ప్రకారంగా చూసుకుంటే, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు. తప్పితే కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళి కేంద్ర మంత్రి పదవి తీసుకుని ఇక్కడ రాష్ట్రంలో నుంచి దూరంగా వెళ్ళే అవకాశాలు అయితే 100% లేవు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదైతే ఒక్కొక్కటి కూడా ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖ కానీ, గ్రామీణాభివృద్ధి శాఖ కానీ, అటవీ పర్యావరణ శాఖ కానీ, ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, మిగిలిన శాఖల్లో కూడా ఆయనకంటూ కూడా ఒక ముద్ర వేసుకుంటూ గతంలో ఏవైతే పూర్వపు రోజుల నుంచి కూడా, అంటే గతంలో చాలా ఏళ్ల నుంచి కూడా కొన్ని సమస్యలు, పెండింగ్లో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడిప్పుడే కూడా అవి అభివృద్ధి చెందడం మొదలవుతుంది. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ క్యాబినెట్లోకి వెళ్ళినట్లయితే, ఇక్కడ రాష్ట్ర క్యాబినెట్లో నుంచి పక్కకు తప్పుకున్నట్లయితే ఆయన ఏదైతే చేయాలనుకున్నారో, ఆయన ఏదైతే సాధించాలనుకున్నారో, ఏ అభివృద్ధి అయితే చేయాలనుకున్నారో ఇదంతా కూడా దూరం అయిపోతూ ఉంటుంది. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యారు అనుకోండి, రాష్ట్రానికి చాలా వరకు కూడా దూరం అయిపోయినట్లే. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి కూడా సెంట్రల్ మినిస్టర్ అంటే ఢిల్లీలో ఉండాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి ఉండదు. ఆయనకి ఏ సమస్య చెప్పుకోవడానికి ఉండదు, ఆయన్ని ఎవరు కలవడానికి ఉండదు. ముఖ్యంగా తన పార్టీ నాయకులతో కూడా కనీసం ఆయన మమేకం అవ్వడానికి కానీ, కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించి కానీ, పార్టీ వ్యవహారాలకు సంబంధించి కూడా మాట్లాడడానికి తీరిక అనేది ఉండదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గతంలోనే చాలా కీలకంగా జరిగింది. ముందు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన తర్వాత రాష్ట్రంలో మనం అంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చి, రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముఖ్యంగా మనం ఏవైతే సమస్యలు గుర్తించామో వాటిని అభివృద్ధి చేసిన తర్వాత మాత్రమే మనం కేంద్రంలోకి అడుగు పెడదామని చెప్పి ఆయన చెప్పారు. ఆయన తలుచుకుంటే గతంలోనే 2014లోనే ఆయన బీజేపీకి, టీడీపీకి సపోర్ట్ చేయండి, నేను అలయన్స్లో మీకు సపోర్ట్ ఇస్తానన్నప్పుడే ఆయన కేంద్ర మంత్రి పదవి అడిగితే మోడీ గారు అప్పుడే ఇవ్వాలి. ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఆయన ఆగారు. ఆయన ఏంటంటే ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, ఆ తర్వాత మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకున్న శాఖలకు అభివృద్ధి, ముఖ్యంగా మేజర్గా ఉన్న సమస్యలు ఇప్పుడు రీసెంట్గా చూస్తూనే ఉన్న ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి పనులు ఏ విధంగా సాగుతున్నాయి అనేది మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. ఇటువైపు గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి కానీ, మంచినీటి సదుపాయాలు, డ్రైనేజీలు ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి చేసుకురావడం జరుగుతుంది. ఇలా పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి అనే దశలో చాలా పీక్ పొజిషన్లో ఉండేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారని చెప్పి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంటే ఆయన కేంద్ర ప్రభుత్వంలోకి ఆయన జాయిన్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ, జరగవలసిన అభివృద్ధి కానీ రెండూ కూడా ఆగిపోతాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కింద, మిగిలిన 5 శాఖలకి మంత్రి కింద, పిఠాపురానికి ఎమ్మెల్యే కింద పనిచేయడం జరుగుద్ది. ఒకవేళ 2029 ఎన్నికల తర్వాత, లేదంటే ఆ పైన 2034 ఎన్నికల తర్వాత ఆయనకంటూ కూడా ఇంకా పదవులు వచ్చినట్లయితే, కేంద్రంలో బీజేపీ ఉన్నట్లయితే కేంద్ర మంత్రి పదవికి ఏమైనా వెళ్తే వెళ్ళొచ్చు. తప్పితే ఇప్పట్లో అయితే మాత్రం అవకాశాలు లేవు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రాష్ట్రంలో చాలా బాగా పని చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు తోడుగా ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు, ఇటువైపు నారా లోకేష్ గారు, ఇంకోవైపు బీజేపీ కలుపుకుంటూ డబుల్ ఇంజన్ సర్కార్ అనేది అభివృద్ధి దూసుకుపోతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ అభివృద్ధి పనుల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఒక మార్క్ పరిపాలన అనేది, ఒక గుర్తింపు అనేది రావడం జరుగుతుంది. అదే పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రిగా ఆయన సెంట్రల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ రాష్ట్రంలో ఆయన పట్టు తగ్గిపోద్ది. ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నాయకుల్లో 2వ వ్యక్తి ఆయన. మరి అటువంటి నాయకుడు, పార్టీకి అధ్యక్షుడు, ఇక్కడ కీలక మంత్రులు, డిప్యూటీ సీఎం ఇవన్నీ ఉంచుకొని, ఇంతమంది ప్రజాదరణ ఉంచుకొని ఆయన కేంద్ర మంత్రి అయ్యాడని అంటే మాత్రం ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సాధించాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఆగిపోవడం, కుంటి పడిపోవడం జరుగుతుంది. ఖచ్చితంగా 100% కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఆయన వెళ్ళరు. కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో ఆయన మంత్రి కింద ఉంటూ, రాష్ట్రాన్ని డిప్యూటీ సీఎంగా ఉంటూ, పిఠాపురానికి ఎమ్మెల్యేగా ఉంటూ అభివృద్ధి పనులు చేసుకుంటూ పోతారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడుపుతారు. రాబోయే 2029 ఎన్నికల్లో మళ్ళీ కూటమి కలిసి పోటీ చేస్తుంది. ఆ తర్వాత సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు గారా, పవన్ కళ్యాణ్ గారు అనేది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వంలో మాత్రమే ఉంటారు, కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళరు. కేంద్ర మంత్రిత్వంలోకి అసలే వెళ్ళే అవకాశం లేదు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోనే కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ వచ్చిన వీడియోలు, ఈ వచ్చిన ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అవాస్తవాలు, ముఖ్యంగా ఊహాగానాలు.
అంటే వెళ్ళొచ్చేమో అని ఊహాగానాలు తప్పితే పూర్తి వాస్తవాలు అయితే లేవు. 99% పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రాష్ట్ర మంత్రి కిందే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వంలోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తారు.